నమస్తే, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం శివరాత్రి ఎలా జరిగింది, ఇంకా గురువులు ఏమేమి చెప్తున్నారు దాని గురించి అంతా తెలుసు. మహాశివుడిని ఆదిదేవుడు నిర్గుణ నిరాకార నిరామయుడని చెబుతూ ఉంటారు. హిందువుల అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొని ఎంతో విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు బోళాశంకరుణ్ణి లింగోద్భవ రూపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షను తీసుకొని జాగరణ చేస్తారు. అసలు ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవడానికి ఉన్న కారణం, ఇందుకు మూలాన్ని తెలుసుకోవాలంటే శివపురాణంలోని శివరాత్రి గాథను చెప్పాలి. అయితే ఈ కథ బ్రహ్మ విష్ణువు యుద్ధం నుంచి మొదలవుతుంది. ఒకనాడు బ్రహ్మ విష్ణువు నివసించే వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మరాకను గమనించి కూడా నిద్రపోతున్న విష్ణువుని బ్రహ్మ ఈ విధంగా అంటాడు: ఈ లోకానికి గురువైన నన్ను నా రాకను పట్టించుకోకుండా నిద్రించడానికి నీకెంత ధైర్యం? పైకిలే అనగా విష్ణువు ఈ విధముగా సమాధానం అందిస్తాడు: నా నాభి కమలము నుంచి వచ్చిన వాడివి నీవు, నాకు చెప్పడం ఏమిటి? అనడంతో మాట పెరిగి పెద్ద తగాద అవుతుంది. చివరికి ఇది ఒకరిపైన ఇంకొకరు బాణాలను సంధించుకునే వరకు వెళ్తుంది. విష్ణువు మహేశ్వర అస్త్రాన్ని, బ్రహ్మ పాశుపస అస్త్రాన్ని ప్రయోగించగా వీరిరువురు యుద్ధం వల్ల వచ్చే ప్రళయాన్ని గ్రహించిన దేవతలు బోళాశంకరుని ప్రార్థించగా పరమేశ్వరుడు తమ భూత గణాలు యుద్ధ గణాలతో వచ్చి ఒక పొడవాటి అగ్నిస్తంభంలా బ్రహ్మ విష్ణువుల మధ్య నిలిచి వారు ప్రయోగించిన మహేశ్వర పాశుపసత్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ వింతకు బ్రహ్మ విష్ణువులు కంగుతిని ఐ స్తంభానికి ఉన్న ఆది అంతాలను చూడాలని నిర్ణయించుకుని బ్రహ్మ ఆది భాగానికి, విష్ణు అంతఃభాగానికి తమ వాహనాలపైన బయలుదేరుతారు. ఇద్దరు ఎంత దూరం వెళ్ళినా దాని యొక్క ఆది అంతాలు కనపడవు. ఈ విధంగా వారు 5000 ఏళ్ల ప్రయాణం చేస్తారు. మహావిష్ణువు ఎంత దూరం ప్రయాణించినా పూర్తి కాకపోవడంతో తిరిగి మొదలుపెట్టిన చోటికే వచ్చేస్తాడు. అయితే హే ఒక్క నిమిషం, నాకు ఈ కథ తెలుసు. ఇక్కడ నుంచి నేను చెప్తాను, వినండి. అయితే బ్రహ్మ తన ప్రయాణంలో మొగలి పువ్వును ఇంకా కామధేనువుని కలిశారు. అయితే వీళ్ళిద్దరితో స్నేహం చేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే తిను బ్రహ్మ ఆ శివలింగంకి ఆ పిల్లర్కి పైన భాగానికి చేరుకున్నాడని. అయితే ఓటమిని అంగీకరించిన విష్ణువు బ్రహ్మకి పూజిస్తుండగా సడన్ గా శివుడికి డౌట్ వచ్చి వీళ్ళని అడిగితే నిజంగా చూసారా అంటే కామధేనువు ఇంకా మొగలి పువ్వు అవునని చెప్పాను, కానీ కామధేనువు తోక కాదని చెప్పాను. అయితే ఇక్కడ ముగ్గురికి క్షమించలేక శాపం ఇచ్చేశారు. ఏంటంటే బ్రహ్మ ఇంకెక్కడ పూజించకూడదు బ్రహ్మని. అలా కామధేనువు తల ఎందుకు పనికిరాదు, కామధేనువు కాళ్ళు వెనకాల భాగం మాత్రం చాలా పనికొస్తుంది. అందుకని మనకి ఇప్పుడు చిక్కటి పాలు, పేడ, పెండ అంతా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా మొగలి పువ్వుకి ఏం శాపం ఇస్తాడంటే ఎప్పటికి ఇంకా నువ్వు పూజనికి పనికిరావని. ఇంకా తప్పు తెలుసుకున్న ఈ మొగలి పువ్వు ఇంకా బ్రహ్మ శాపాన్ని వెనక్కి తీసుకోమని బతిమాలారు. శాపం వెనక్కి తీసుకోలేను, కానీ మీకు బ్రహ్మ
నా శివరాత్రి పూజటం సమయంలో తనను పూజిస్తాడు. అలాగే బ్రహ్మ గురు పూజలలో పూజిస్తారు. కమల పువ్వు నా శివరాత్రి రోజున తను ఉపయోగపడుతుంది అని ఇలా శివరాత్రి జరుపుకుంటారు. గురువులు ఇలా చెప్తున్నారు. ఏది కరెక్టో మీకు కామెంట్ చేయండి. అలాగే మీకు నేను కొన్ని మిస్ అవుతున్నానంటే మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి. మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.